నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ అన్నారు. సీడ్స్ మనకి ఎలాంటి షార్టేజ్ లేదు. కాటన్ కూడా మనకు 5.25 lakh ప్యాకెట్స్ కావాలి మనకు, అంటే 2 లక్షల ఎకరాలు మన ప్రొజెక్షన్ ఉంది ఈసారి కాటన్ సోయింగ్ ఏరియా. కానీ మనకు 5,60,000 ప్యాకెట్స్ అష్యూర్డ్ సప్లై ప్రైవేట్ డీలర్స్ దగ్గర ఉన్నది. 2,10,000 ప్యాకెట్స్ ఆల్రెడీ ఉన్నాయి, మిగతావి ట్రాన్సిట్లో ఉన్నాయి. సో కాటన్ సీడ్స్ ఎలాంటి కొరత ఉండదు. ఫార్మర్స్ ఎలాంటి అంటే ఆందోళన చెందనక్కర్లేదు, మనకు సఫిషియంట్ స్టాక్ ఉన్నది. సో ప్రభుత్వం కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. సో డీలర్స్ దగ్గర కూడా సఫిషియంట్ ప్యాకెట్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇప్పుడే జేడీ గారు చెప్పినట్టు మనకు ఆల్ దీస్ 2-3 వెరైటీస్ ఏదైతే ఉన్నాయో అవి అన్నీ కూడా ఈక్వలీ రెమ్యునరేటివ్, ఈక్వలీ ప్రొడక్టివ్ ఉంటుంది. సమ్ విల్ హ్యావ్ సర్టన్ అడ్వాంటేజెస్, సర్టన్ కంపెనీస్ది కొన్ని డిసడ్వాంటేజ్ ఉంటాయి, కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. అది తప్ప ఏదో ఒక ప్రోడక్టే చాలా ఇదవుతుంది అట్లాంటిది ఎవరు కూడా అలాంటి ఫ్రెండ్సీ కల్పించొద్దు డీలర్స్ కూడా. ఎందుకంటే డీలర్స్కి ఫార్మర్కి చాలా ఒక క్లోజ్ బాండ్ ఉంది. ఇప్పుడు సిపి గారు చెప్పినట్టు వాళ్ళు మీ మీద ఆధారపడతారు, మీరు వాళ్ళ మీద ఆధారపడతారు. అండ్ ఇదేదో జస్ట్ అమ్మేసి వాళ్ళు ఎల్లగొట్టడం అట్లా కాదు, ఏదో హైవేలో ఉన్న డాబా టైప్లో కాదు కదా. మీరు చెప్పారు 100 సంవత్సరాలు బంధం ఉంది, మా దగ్గర వస్తుంటారు, ప్రతి సీజన్ వస్తుంటారు అనేది. మీరందరూ లైసెన్స్డ్ ఆపరేటర్స్. లైసెన్స్డ్ ఆపరేటర్స్ అంటే ఏంటి? మీరు చట్టంకు లోబడి వచ్చి లైసెన్స్ తీసుకొని మంచి క్వాలిటీ సీడ్స్ అమ్మడానికి కోసం మీరు బిజినెస్లో వచ్చారు. మీ సీడర్స్ ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా, ఇన్పుట్ డీలర్స్ ప్రెసిడెంట్ కూడా మాట్లాడినప్పుడు చెప్పారు మీకు మంచి పేరు ఉందనేది. జేడీ గారు కూడా దాన్ని సంబంధించారు. మన డీలర్సు మంచి పేరు ఉంది, ఎక్కడ కూడా ఇట్లాంటిది పెద్దగా రాలేదు, ఫార్మర్స్ని ప్లీజ్ చేసినట్టు కానీ ఇట్లా స్పూరియస్ సీడ్స్ అమ్మినట్టు కానీ. సో 99.9% బాగానే ఉంది. కానీ లైసెన్స్డ్ డీలర్స్లో కూడా కొంతమంది కొంచెం అంటే ఎక్కువ ఆశపడి దీంతోపాటు ఇది కూడా అమ్మితే ఇదైతే 10% మార్జిన్ వస్తుంది, అది 50% మార్జిన్ వస్తుందని ఎవడో చెప్పినది నమ్మి దాన్ని కూడా కొంచెం కలిపేసి దీంతోపాటు అమ్మేద్దాం. లేకపోతే సిపి గారు చెప్పినట్టు ఎవరో డీలర్స్ని కింద ఏజెంట్స్ని పెట్టి అమ్మడంతో పాటు ఇది కూడా అమ్మేస్తే ఏమైనా కేసు వస్తే ఏజెంట్ మీద నెట్టేద్దాం. ఇట్లాంటిది కొంతమంది ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి. మన గతంలో కూడా కేసెస్ లిస్ట్లో కూడా లైసెన్స్డ్ ఖమ్మం జిల్లా బారుగూడెంలో బీఆర్ఎస్ పార్టీ పాలేరు నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల ఎన్నిక సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. గెలిచిన 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని, గ్రాడ్యుయేట్లు ఓటును ఆయుధంగా మార్చి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని హరీష్ రావు అన్నారు. ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే తీన్మార్ మల్లన్న గొంతు మోగబోయిందని ఆయన మండిపడ్డారు. మేధావులైన మీరు ఆలోచించండి. మనం ఎవరికైనా చెక్ ఇస్తాం, చెక్ బౌన్స్ అయితే కోర్టులో శిక్ష పడదా పడదా? మరి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది. బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీకి మీరు బుద్ధి చెప్పాలి. మీ ఓటే ఆయుధంగా మారాలి, మీ ఓటే ఆయుధంగా మార్చి కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేపు రాకేష్ గారైనా మేమైనా మీ సమస్యలే ఎజెండాగా మీ గొంతుకై మేము పోరాడాలంటే రాకేష్ రెడ్డి గారు గెలవాలి. తీన్మార్ మల్లన్న గొంతు మూగమైంది. ఆనాడు బీఆర్ఎస్ మీదనే మాట్లాడు. మొన్న అసెంబ్లీలో మన జిల్లా మంత్రి భట్టి విక్రమార్క గారు మేము నిరుద్యోగ భృతి ఇచ్చేది లేదని చేతుల్లో పట్టిండు. మేము హామీ ఇవ్వనే లేదన్నాడు. మరి నిరుద్యోగ భృతి మీద నిండు అసెంబ్లీలో ఈ రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే ఈ తీన్మార్ మల్లన్న ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు నీ గొంతు మూగబోయింది అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడేమో వడ్లకు 500 బోనస్ అన్నారు, ఇప్పుడేమో సన్న వడ్లకే ఇస్తామంటున్నారు. మన తెలంగాణలో 90% దొడ్డు వడ్లే పడతాయి. ఆ 10% సన్నవడ్లు ఇంటి మందం తిండి గింజలకు పెట్టుకుంటారు, మార్కెట్లో అమ్మరు. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ సన్నాలకు ఇస్తామని రైతులకు సున్నం పెట్టింది కాంగ్రెస్ పార్టీ. మరి దీని మీద తీన్మార్ మల్లన్న ఎందుకో ప్రశ్నించాడు.
రైతులను మోసం చేస్తే ఎందుకు నీ గొంతు మూగపోయింది అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నిజమైన ప్రశ్నించే గొంతు మన తమ్ముడు రాకేష్ రెడ్డి అని చెప్పి నేను మీకు మనం చేస్తా ఉన్నా. అందుకే మీరందరూ ఆలోచించండి. రేపు మేము అసెంబ్లీలో మెగా డిఎస్సి కోసమైనా, మీరు చెప్పిన జాబ్ క్యాలెండర్ కోసమైనా, మా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపైన, కస్తూర్బా ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్ కోసమైనా, అంగన్వాడీ టీచర్ల సమస్యలపైన, విఆర్ఏ విఆర్ఓ సమస్యలపైన మేము పోరాడాలంటే రాకేష్ రెడ్డి గారిని గెలిపించాలి. ఇలా వీళ్ళు మాట తప్పిండ్రు, ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చారు, పైగా గాల్లో ఉండి మాట్లాడుతుంది. రైతు బంధు పడలేదంటే ఒక మంత్రి చెప్పుతో కొట్టండి అంటున్నాడు. ఇదేంటే నాయన వడ్ల సంగతి ఏంది? సన్నాలు ఎట్లా కొంటావు? అన్ని రకాల వడ్లకి ఇవ్వాలంటే రైతుల్ని పట్టుకొని బాగా మొరుగుతున్నారు, మీ సంగతి ఏందని మాట్లాడుతున్నారు. అంటే అహంకారం నెత్తికెక్కింది. కాంగ్రెస్ టీడీపీ అధినేత చంద్రబాబు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి లేఖ రాశారు. ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు. ఇప్పుడు కన్ఫర్మేషన్ ప్రక్రియ చేపట్టడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ఇంకా ముగియనందున ఇప్పుడు కన్ఫర్మేషన్ ప్రక్రియ సరికాదని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. సీఎంఓలో ఉన్నవారికే పదోన్నతులు పరిమితం చేశారని ఆరోపించారు. కన్ఫర్మేషన్ జాబితా తయారీలో పారదర్శకత లేదని విమర్శించారు. ఐఏఎస్ కన్ఫర్మేషన్ జాబితాను పునఃపరిశీలించాలని చంద్రబాబు యూపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకు కన్ఫర్మేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు. అనంతపురం జిల్లా గుమ్మగుట్ట మండలంలోని భైరవాని తిప్ప ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. సాయంత్రం బట్టి ప్రాజెక్టును పరిశీలించి రైతులు, ప్రజలు, అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు మరమ్మతులపై ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని కలెక్టర్ అన్నారు. ఉపాధి హామీ కింద కెనాల్లో పిచ్చి మొక్కల తొలగింపు, డిస్లిఫ్టింగ్ పనులు చేపడతామన్నారు. కెనాల్ ద్వారా చివరి గ్రామం వరకు నీరు వెళ్లేలా తీసుకోవాల్సిన చర్యలను చేపడతామన్నారు. మండలం కుమ్మగట్ట గ్రామంలో వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని తర్వాత బీటీ ప్రాజెక్ట్ని ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది. దీంతో పాటు స్థానిక గ్రామస్తులందరితో కూడా సమావేశమై వారొక వివిధ సమస్యలు మరియు ఈ ప్రాజెక్ట్ మీద వారొక కొన్ని సూచనలు, సలహాలు, అంటే ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది వాళ్ళతో మాట్లాడటం జరిగింది. మరి ముఖ్యంగా ఉన్న కెనాలు చివరి గ్రామం దాకా వెళ్ళాలంటే అది చాలా క్లియర్గా ఉండాలనేది ఒక ఆలోచన వాళ్ళు వ్యక్తం చేశారు. దానికి ఎన్ఆర్ఈజీఎస్ కింద ఎంతవరకు కవర్ చేయగలుగుతామో అది కవర్ చేస్తాము. కనుక ఇంకా పెద్ద మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ ఉండొచ్చు, లేదా ఈ ప్రాజెక్ట్ మరామతులు కావచ్చు, దానికి మనము ప్రభుత్వానికి నివేదిక రాయాల్సి ఉంది. ఆ ప్రక్రియని తీసుకుంటాము. అలాగే ఈసారి వర్షము బాగా రావటం వలన వేరుశనగ పంపిణీ మొదలైంది. అలాగే రెడ్ గ్యామ్, కాటన్, ఇంకా వివిధ క్రాప్ కూడా పంపిణీ కార్యక్రమం మొదలు పెడతాము. సో ఈ సంవత్సరం వర్షం బాగుంటుంది. అందులో 25వ తేదీ మరి ఎక్కువగా 70 నుంచి 100 mm వర్షం వస్తుంది అని ఒక మనకు ఫోర్కాస్ట్ ఉండడం వలన జిల్లాలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎక్కడెక్కడ పంటలు మీరు హార్వెస్ట్ చేయగలుగుతారు దాన్ని హార్వెస్ట్ చేయమని, హార్వెస్ట్ చేసినవి చాలా చక్కగా టార్పలిను లేదా లోపల దాన్ని పెట్టుకొని దాన్ని కాపాడమని కోరుతున్నాను. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో కూడా అధికారులు రైతులకి సమావేశం పెట్టి దీని గురించి అవగాహన కూడా పెంచబోతున్నారు. సో దయచేసి రాబోయే అతి ఎక్కువ వర్షంని ఎదుర్కోవడంలో అందరూ కూడా మానవ అక్రమ రవాణా బాధితులతో చైనా ఏజెంట్లు సైబర్ క్రైమ్ ఏ విధంగా చేయాలో శిక్షణ ఇచ్చారని పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. వివిధ రకాల స్కామ్స్ చేయించి విశాఖ నుంచే దాదాపు 120 కోట్లు కొల్లగొట్టారని వెల్లడించారు. కాంబోడియా నుంచి విశాఖకు వచ్చిన 10 మంది మానవ అక్రమ రవాణా బాధితులకు ఆయన విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఇండియన్ ఎంబసీ సమన్వయంతో బాధితులు విశాఖ చేరుకున్నారని సిపి తెలిపారు. దాంట్లో దాదాపు 15 మంది వైజాగ్ చెందిన వాళ్ళు, మిగతా 3 ఇతర జిల్లాలకు చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేశారు. దట్ వైజాగ్ సిటీ పోలీస్ తీసుకున్న చర్యల వల్ల వాళ్లకు ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం వల్ల వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న చైనీస్ ఆఫీషియల్ ముందు
ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఈ విషయం అన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా, తర్వాత అక్కడ ఉన్న మన ఇండియన్ ఎంబసీ వాళ్ళందరూ కూడా దృష్టికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇచ్చిన ప్రాథమిక సమాచారం మీద ఏం తెలుస్తూ ఉందంటే వీళ్ళని డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి మన దగ్గర ఉన్న కొంతమంది ఏజెంట్స్, దట్ ఈస్ మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 1.5 lakhs క్యాష్ తీసుకొని ఈ కంబోడియన్ ఏజెంట్స్కు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఇదంతా పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మొత్తం బయటకు వస్తుంది. ఎట్లా మన ఏజెంట్స్ ఆ కంబోడియన్ ఏజెంట్స్తో పాటు వీళ్ళకు ఎట్లా అగ్రిమెంట్ ఉంది, ఎలాంటి అండర్స్టాండింగ్ ఉంది, ఎలాంటి ఫైనాన్షియల్ డీలింగ్స్ ఉంది, ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. బట్ వీళ్ళు చెప్పిన ప్రాథమిక సమాచారం మేరకు ఏం తెలుస్తూ ఉందంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పేసి తీసుకువెళ్ళి అక్కడ వెళ్ళి వీళ్ళ ద్వారా చైనీస్ ఏజెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేసేసారు. చేసిన తర్వాత వాళ్ళు చైనీస్ అందరు కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి సైబర్ క్రైమ్స్ ఏ విధంగా ఇండియా మీద చేయాలని చెప్పేసి వివిధ మోడస్ ఆపరాండి. దే ఆర్ టెలింగ్ దట్ దే వర్ ఆల్ టార్చర్డ్. తర్వాత అక్కడ తీసుకువెళ్ళేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పారు. చెప్పిన తర్వాత ఈ విధంగా ఇండియా మీద ఇండియన్ సిటిజన్స్ హు ఆర్ ఆన్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదే అటాక్ చేయటం, వాళ్ళని డీఫ్రాడ్ చేయటం, వాళ్ళని చీటింగ్ చేయటం, వాళ్ళ మీద ఇదంతా కూడా నచ్చక వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగిన తర్వాత వీళ్ళందరినీ కూడా డార్క్ రూమ్లో భోజనాలు ఇవ్వకుండా డార్క్ రూమ్లో పెట్టారని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా కొంతమందికి మీద హింస కూడా అక్కడ అది బ్యాట్ ఉందట, ఏమంటారు బేస్బాల్ బ్యాట్, ఆ బేస్బాల్ బ్యాట్ ద్వారా కొట్టడము. తర్వాత ఎవరైతే అండర్ పర్ఫామ్ వాళ్ళకు తగిన పర్ఫార్మెన్స్ బిలో చేస్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా ఒక పూట భోజనం, కొంత మంచిగా చేస్తే చాలామందిని చీట్ చేస్తే అప్పుడు 2 పూట భోజనం, బాగా చేస్తే పార్టీలు గీటులు ఇవ్వడము చేయటం, ఈ విధంగా వీళ్ళందరి మీద కూడా చిత్రహింసలు ఇదంతా కూడా పెట్టడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. మీద డీటెయిల్స్ అన్నీ కూడా రాబోయే రోజుల్లో వీళ్ళందరూ సెటిల్ అయిపోయిన తర్వాత వీళ్ళు పిలిపించి మిగతా ఇన్వెస్టిగేషన్ లీడ్స్ ఏదైతే ఉందో అదంతా కూడా డాక్టర్ ఫకీరప్ప ఈజ్ ద చీఫ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ దెన్ ఇన్స్పెక్టర్ భవానీ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ ఇన్వెస్టిగేషన్ లీడ్స్ ఏదైతే వీళ్ళందరూ ఇస్తారో దాన్ని పట్టుకొని మేము మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ ద్వారా వాళ్ళ దగ్గర నుంచి కంబోడియా నుంచి సమాచారం, తర్వాత ఎగ్మౌంట్ రిక్వెస్ట్ ద్వారా ఫైనాన్షియల్ డీటెయిల్స్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొచ్చేసి కోర్టులో ప్రాసిక్యూట్ చేస్తామండి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ ఘన్పూర్లో నిర్వహించిన పట్టభద్రుల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని, బీజేపీ పార్టీకి ఓటు వేయాలని కడియం ప్రశ్నించారు. 10 ఏళ్ల మోడీ పాలనలో తెలంగాణకు ఒక్క మంచి పని చేయలేదని కడియం ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయం చేసి తెలంగాణ వనరులను దోచుకొని కల్వకుంట్ల కుటుంబం ఒకటే బాగుపడి తెలంగాణ నాశనం చేసి మీరు కాదని అడుగుతున్నారు. ఇవాళ తెలంగాణ ఆడబిడ్డగా మనమందరం ఎంతో గౌరవించిన కల్వకుంట్ల కవిత గారు ఇవాళ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి టీఆర్ఎస్ జైల్లో ఊపిరి లెక్క పెట్టుకుంటే మీకు సిగ్గనిస్తలేదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఏ మాత్రం కూడా సిగ్గు లేకుండా అనేక రకాలైన అవినీతికి అక్రమాలకు పాల్పడి, భూకబ్జాలకు పాల్పడి, లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని, ఫోన్ ట్యాపింగ్ పాల్పడి, అనేక అవకతవకలకు పాల్పడ్డ మీరు కాంగ్రెస్ పార్టీకి విమర్శిస్తున్నారు, రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గంలో మార్పు మొదలైందని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి అహంకారాన్ని మాచర్ల ప్రజలు నిశ్శబ్ద విప్లవంతో అణచివేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. పిన్నెల్లిని నియోజకవర్గ ప్రజలు తిరస్కరించారని, జనం నాడి తెలిసినందువల్లే పిన్నెల్లి అరాచకానికి తెగబడి ఈవీఎంలను పగలగొట్టారని చెప్పారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో టీడీపీ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథరెడ్డి, మన్నవ సుబ్బారావు రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారికి పలు అంశాలపై ఫిర్యాదులు చేశారు.
తెలిపారు. అనంతరం వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ సున్నిత ప్రాంతమని తెలిసినప్పటికీ మాచర్లలో కేంద్ర బలగాలు ఎందుకు విధుల్లో లేరు? ఈసీ నిర్లక్ష్యం వల్ల జరిగిందా? పోలీసుల అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిందా? పిన్నెల్లి ఒత్తిడి మేరకు నియమించలేదా అని ప్రశ్నించారు. మాచర్లలో నిశ్శబ్ద విప్లవం వచ్చిందని, ఆ విప్లవమే పిన్నెల్లి అరాచకాలను పాతిపెట్టిందన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో నిశ్శబ్ద విప్లవం వచ్చిందని, సీఎం జగన్ అరాచక సామ్రాజ్యాన్ని కూలదోయనుందని అన్నారు. తాము అధికారంలోకి వస్తే స్కూటీలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఆ హామీని మరిచారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. స్కూటీలు రాలేదు కానీ కాంగ్రెస్ పార్టీ లాఠీలు మొదలుపెట్టిందని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్యాక్స్, భట్టి ట్యాక్స్, రేవంత్ రెడ్డి ట్యాక్స్ అంటూ ఇలా చాలా ట్యాక్సులు వచ్చాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఢిల్లీకి కప్పం కట్టేందుకు సామంతరాజులు ఇక్కడ ట్యాక్సులు వసూలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. స్కూటీలు రాలే కానీ కాంగ్రెస్లో లూటీ చాలు అయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్యాక్స్ అట, రేవంత్ రెడ్డి ట్యాక్స్ అట, భట్టి గారి ట్యాక్స్ అట, బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, బ్రూ ట్యాక్స్. బ్రూ కాఫీ తెలుసు మనకు, ఇప్పుడు బ్రూ ట్యాక్స్ మొదలైంది కొత్తది, బ్రూ ట్యాక్స్. ఆ ట్యాక్సులు మొదలైన మూడు ఎందుకంటే ఢిల్లీకి పంపాలి కదా సంచులు, కాబట్టి 3 రకాల పన్నులు సామంతరాజులు కప్పం కట్టాలి కాబట్టి ఢిల్లీకి. పెద్దలు అందుకే చెప్తారు, నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని చెప్తారు. ఒక రైతులను మాత్రమే మోసం చేయలే రేవంత్ రెడ్డి. ఇగో మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు. మా ఆడబిడ్డలకు ఎన్ని మాటలు చెప్పిండు? 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు 2500 రూపాయలు వేస్తా అన్నాడు. పడుతున్నాయి అకౌంట్లలో? పడతలేవా? పక్కానా? మరి అక్కడ ప్రియాంక గాంధీ చెప్తున్నది, ఉత్తరప్రదేశ్ లో ప్రియాంకమ్మ చెప్తున్నది ఏమని? తెలంగాణలో చాలు అయిపోయింది పథకం, 2500 పడుతూనే ఉన్నాయి, మా ఆడబిడ్డలందరూ సంతోషంగా ఉన్నారని ఆమె చెప్తున్నది. ఆదిలాబాద్కు వచ్చిండు రాహుల్ గాంధీ, ఆయన చెప్తున్నాడు ఆదిలాబాద్ లో నిన్నగాక మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏమంటాడు? 2500 ఇచ్చే మహాలక్ష్మి ప్రోగ్రాం స్టార్ట్ అయిపోయింది, నడుస్తూనే ఉన్నది విజయవంతంగా అని చెప్తున్నాడు. ఈ అన్నిటికీ మించి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు 100 రోజులు అన్నాడు. 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తామని చెప్పి గ్యారెంటీ కార్డులు కూడా మంచి ఇంటింటికి. 6 గ్యారెంటీలలో రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా చెప్తున్నాడు 5 గ్యారెంటీలు ఆల్రెడీ అమలైపోయినాయి అంటున్నాడు. అయినాయా నిజంగా? అయినా కాలేదా? ఒకటే 6 గ్యారెంటీలు, అది కూడా ఒక గ్యారెంటీలో ఒక ముక్క. 6 గ్యారెంటీలో 13 హామీలు ఉన్నాయి, ఆ 13లో ఒక్క ముక్క. ఏది అమలు చేసిండో అది ఒక ఫ్రీ బస్. ఇక ఆ ఫ్రీ బస్సు అందం చెప్పరాదు. అలా ఆడోళ్ళు తిట్టుకున్నాడు, ఆడోళ్ళు కొట్టుకున్నాడు, మగోళ్ళు తిట్టుకున్నాడు. లేడీస్ ఏమో కొట్టుకుంటారు సీట్ల కోసం. చూస్తున్నాం, ఆ వీడియోలు చూస్తున్నాం, మనం కూడా ఎన్నడూ చూడని దృశ్యాలు చూస్తున్నాం. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతున్నారు, ఆ కిటికీలకే ఎక్కుతున్నారు, అలా ఎక్కినాక మళ్ళీ సీట్ దొరకకపోతే కొట్లాడుతున్నారు. మగవాళ్ళేమో టికెట్ కొనుక్కుంటున్నారు, మగవాళ్ళు తిట్టుకుంటున్నారు నాకు సీట్ దొరకకపోయా. వనపర్తి హత్య ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. పూర్తి వివరాలు తెలియకుండా కేటీఆర్ మా హస్తం ఉందని ఎలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శ్రీధర్ రెడ్డి హత్యను తాము కూడా ఖండిస్తున్నట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి దోషులకు శిక్ష పడేలా చేస్తామన్నారు. ఆ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అనవసరంగా ఆరోపణలు చేస్తే కేటీఆర్పై పరువు నష్టం దావా వేస్తానన్నారు. జూపల్లి కృష్ణారావుకి నేర చరిత్ర లేదని తెలిపారు. పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి మంత్రిపై హత్య రాజకీయం చేస్తున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేసిన వారందరూ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దురదృష్టకరమైన సంఘటన. ఆ వ్యక్తి కూడా దుర్మార్గుడు కాదు, చనిపోయిన శ్రీధర్ కూడా దుర్మార్గుడు కాదు. మరి దురదృష్టం మర్డర్కు గురి కావడం జరిగింది. అది బాధాకరమైన సంఘటన. అది ఎవరికైనా అటువంటి సంఘటన జరగకూడదు. ఏ కుటుంబం కూడా కోలుకోలేని బాధ ఉంటుంది డెఫినెట్గా. ఆంధ్రప్రదేశ్ మంత్రులు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో ఆండాళ్ అమ్మవారి ఉంజల్ సేవ మహోత్సవం, స్వామివారి జోడు సేవల్లో పాల్గొన్న ఏపీ మంత్రి రోజా, అంతకుముందు ఏపీ మంత్రి పిన్నెపి విశ్వరూప్ కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో ఆండాళ్ అమ్మవారికి శుక్రవారం నాడు సాయంత్రం ఉంజల్ సేవ
కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ అర్చకులు మొదటగా ఆండాళ్ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేపట్టారు. ఉయ్యాలపై అమ్మవారిని వివిధ రకాల పుష్పాలు, తులసి దళాలతో అలంకరించి ఆరాధించారు. పూజారులు హారతి నివేదించారు. సేవపై అమ్మవారిని గర్భాలయంలో, కళ్యాణ మండపంలో ఊరేగించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ ఊంజల్ సేవ నిర్వహించి ఆండాళ్ అమ్మవారికి నివేదన సమర్పించారు. ఒరిస్సాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరి జగన్నాథ్ ఆలయం సార్వత్రిక ఎన్నికల సమయంలో సరికొత్త చర్చకు కేంద్ర బిందువుగా మారింది. జగన్నాథ్ ఆలయంలో రత్న భండార్ తాళం చెవులను ఎన్నికల ప్రధాన అస్త్రంగా బీజేపీ మలుచుకుంది. అక్కడ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ ఒడిశాలో పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు, పూజలు చేశారు. ఆ తర్వాత ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. అంతటితో ఊరుకోకుండా అత్యంత పురాతన చరిత్ర ఉన్న రత్న భండార్ తాళం చెవులు ఏమయ్యాయి అంటూ డౌట్ లేవనెత్తారు. అక్కడ నవీన్ పట్నాయక్ పాలనలో దేవాలయాలకే రక్షణ లేదంటూ అటు ఆధ్యాత్మిక అంశాన్ని, ఇటు రాజకీయపరమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిందించారు. దీంతో రత్న భండార్ అంశం నేషనల్ పొలిటికల్ డిస్కషన్లో ఇప్పుడు భాగమైంది. భక్తులను కాపాడటానికి దేవుడు ఉన్నాడు, మరి ఆ దేవుడి సంపదను కాపాడటానికి ఎవరున్నారు? ఆ దేవుడే కాపాడుకోవాలా? ఇదే ఇప్పుడు రాజకీయంగా, ఆధ్యాత్మికంగా చర్చనీయాంశంగా మారిన వ్యవహారం. అప్పట్లో కేరళ అనంత పద్మనాభస్వామి ఆలయం నేలమాళిగల వ్యవహారం దేశంలో పెద్ద చర్చ లేపింది. నెలల తరబడి పద్మనాభుడి సంపదపై దేశ ప్రజలు చర్చించుకున్నారు. ఇప్పుడు రత్న భండార్ చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ప్రసిద్ధిగాంచిన జగన్నాథ్ ఆలయంలోని రత్న భండార్ తాళాలు కనిపించకుండా పోయి 6 ఏళ్లైంది. రత్న భండార్ తాళాలు తమిళనాడుకు వెళ్లటంతో విచారణ కమిషన్ నివేదికను 6 ఏళ్లుగా అటకెక్కించారని మోడీ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయ నివేదికను బహిరంగపరుస్తామని హామీ ఇచ్చారు. ఖజానాకు డూప్లికేట్ తాళాలను కనుగొన్నామని ప్రభుత్వం చెబుతుంటే ఒరిజినల్ తాళాలు లేకుండా డూప్లికేట్ తాళాలు ఎలా వచ్చాయని మోడీ ప్రశ్నించారు. ఆపై బీజేపీ నేతలు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశారు. 2018 ఏప్రిల్ 4న ప్రభుత్వం రత్న భండార్ను పరిశీలించేందుకు ప్రయత్నించి విఫలమైంది. 16 మంది సభ్యులున్న బృందం ఆలయ నిర్మాణ స్థితిని పరిశీలించేందుకు హైకోర్టు ఆదేశం మేరకు వెళ్లగా రత్న భండార్లోని గ్రిల్స్ బయటి తాళాలు కనిపించలేదు. దీనిపై ముఖ్యమంత్రి న్యాయ విచారణకు ఆదేశించగా 2018 నవంబర్లో కమిషన్ 344 పేజీల నివేదికను సమర్పించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదికను బహిరంగపరచలేదు. షా, నడ్డా వంటి బీజేపీ నేతలు కూడా ఆలయ సింహద్వారం గుండా ప్రవేశించే భక్తుల ప్రక్రియను సులభతరం చేసేందుకు ఆలయ 4 ద్వారాలను తెరుస్తామని హామీ ఇచ్చారు. రత్న భండార్ జాబితాను పర్యవేక్షించడానికి ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరిజిత్ పసాయత్ నేతృత్వంలో 12 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినందున పార్టీ ఆరోపణలను పట్టించుకోదని సీనియర్ బీజేడీ నాయకుడు చెప్పాడు. ఈ సమస్య ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపదని మాకు తెలుసు. బీజేపీ నేతలు ప్రధాని మోడీల ఆరోపణలు చేయనివ్వండి అని ఒక బీజేడీ నాయకుడు అన్నాడు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో సహా చాలా మంది రాజకీయ నాయకులు జగన్నాథుని ఆశీస్సులు కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. బీజేడీ ఈ ఏడాది ప్రారంభంలో జగన్నాథ పరిక్రమ ప్రాజెక్టులో భాగంగా భక్తుల కోసం ఆలయ సరిహద్దు గోడ చుట్టూ కారిడార్ సృష్టించి రాజకీయ లబ్ధిని పొందేందుకు ప్రయత్నించిందని ఆరోపిస్తూ భగవంతుని నిధి సురక్షితంగా ఉందా లేదా అన్నదాని గురించి తెలుసుకోవటానికి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి హక్కు ఉందని బీజేపీ నాయకుడు భర్తృహరి మహతాబ్ అన్నారు. గత శతాబ్దంలో జగన్నాథి ఆలయంలో ఖజానాను 4 సార్లు అనగా 1905, 1926, 1979, 1984లలో మాత్రమే లెక్కించారు. రత్న భండార్లో 2 గదులు ఉండగా వాటిని కిత్తర్ భండార్ అనగా అంతర్గత ఖజానా, బాహు ట్రెజరీ బహిర్గత ఖజానా అని పిలుస్తారు. శ్రీ జగన్నాథ ఆలయం 1960లోని నియమ నిబంధనల ప్రకారం వాటికి అనుగుణంగా రత్న భండార్లోని ఆభరణాలు 3 రకాలుగా వర్గీకరించబడ్డాయి. కిత్తర్ భండార్లో ఉంచబడిన నగలను ఎప్పుడూ వాడని నగలు అని కేటగిరీలో 1లో
1లోకి వస్తాయి. పండుగలకు వాడే ఆభరణాలు కేటగిరీ 2లోకి వస్తాయి. రోజువారీ నగలను కేటగిరీ 3లో ఉంచారు. జగన్నాథ దేవాలయం 1960 నియమ నిబంధనల మేరకు రత్న భాండార్లోని నగలను ప్రతి 6 నెలలకు ఒకసారి లెక్కించి తాళాలు కలిగిన అధికారి ఆడిట్ చేయించాలి. 1978 మే 13 జూలై 23 మధ్య చివరిసారిగా ఖజానా ఆడిట్ చేయబడింది. ఆలయ అధికారిక చరిత్ర అయిన మాదాల పంచి ప్రకారం రాజు అనంగభీమదేవ ముక్కోటి దేవతల ఆభరణాలను సిద్ధం చేయటానికి దాదాపు 1.5 క్వింటాళ్ల బంగారాన్ని విరాళంగా ఇచ్చాడు. రత్న భండార్లో సుమారు 140.47 కిలోల బంగారు ఆభరణాలు, 198.79 కిలోల వెండి ఆభరణాలు, పాత్రలు ఉన్నాయని ఆలయ నిర్వాహకులు గత నెలలో హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో తెలిపారు. జగన్నాథ దేవాలయం 12వ శతాబ్దానికి చెందింది. ఉపయోగించని నగలన్నీ రత్న భండార్లో ఉంచుతారు. దీని తాళాలు తీయాలంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అనుమతి తప్పనిసరి. ఒక తాళం శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ వద్ద ఉండగా మరొకటి పట్టాజోషి మహాపాత్ర వద్ద ఉంటుంది. వీరు మాత్రమే తాళాలకు, దేవాలయ విషయాలకు బాధ్యత వహిస్తారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న సమాచారం. మరింత సమాచారంతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 4 Sides TV.